తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును ఎడగా దలంపక ఎదు ప్రవరుండెదురేగి మోదముందనుకగా కౌగలించి ఉచిత ప్రకరంబుల సేవ చేయుతున్ వినయమునన్ భజించే. ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో. ఆహా, ఈ బ్రాహ్మడు ఎంత అదృష్టవంతుడు! పూర్వజన్మలో ఏం పుణ్యం చేశాడో, లేకపోతే సమస్త లోకాలు ఏ కృష్ణ పరమాత్మని నిరంతరం సేవిస్తున్నాయో, ఏ కృష్ణుడి దర్శనం కోసం బ్రహ్మాది దేవతలు తహతహలాడతారో, అటువంటి పరమాత్ముడు కృష్ణుడు తన మృదువైన పరుపు మీద రుక్మిణీదేవితో కూర్చునున్నాడా. కూర్చునున్న సమయంలో వీడొచ్చాడా. రాగానే రుక్మిణిని పక్కకి తోసేసి తాను పరుగు పరుగును వెళ్ళి ఆ చెమట శరీరాన్ని కౌగిలించుకుని శరీరాన్ని పవిత్రంగా మార్చి విసినికర్రతో లక్ష్మీదేవి చేత ఈయనకి